వెల్కమ్ టు కళ్యాణి ఇన్ఫో. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే జరగాలని కోరుకుంటూ ఏప్రిల్ 19, 2024 శుక్రవారం రోజు పంచాంగం తెలుసుకుందాం. మీరు ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి అందులో ఆల్ అనే ఆప్షన్ ను ఎంచుకోండి. దాని ద్వారా మేము చేసే వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. ముందుగా మంచి మాట. బలహీనులను ఆదరించాలి, సమజీవులను గౌరవించాలి, పెద్దవారిని సేవించాలి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మన ఛానల్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు శుక్రవారం, భృగు వాసరః, శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసము. నేడు కాలయోగము ఉన్నది. దీని ఫలితము అవమానములు, పనికిరాని వాళ్ల పరిచయాలు. సూర్యోదయం ఉదయం 6:03 సూర్యాస్తమయం సాయంత్రం 6:33. ఈరోజు తిథి శుక్లపక్ష ఏకాదశి. ఇది చంద్రమాసములో 11వ తిథి. ఏప్రిల్ 18 గురువారం సాయంత్రము 5:32 నుండి ఏప్రిల్ 19 శుక్రవారం రాత్రి 8:05 వరకు ఈ తిథి ఉంది. ఈ రోజుకు అధిపతి ఈశ్వరుడు. విద్యాభ్యాసము, వివాహము, నామకరణము, ఇతర సర్వ శుభకార్యములకు మంచిది. ఉపవాసం, భక్తి కార్యకలాపాలు మరియు భగవంతుని స్మరించడానికి చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ రోజు ఉపవాసం పాటించడం ప్రత్యేక మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. తరువాత తిథి శుక్లపక్ష ద్వాదశి. ఈరోజు నక్షత్రం మఖ నక్షత్రం. ఏప్రిల్ 18 గురువారం ఉదయం 7:56 నుండి ఏప్రిల్ 19 శుక్రవారం ఉదయం 10:56 వరకు ఈ నక్షత్రం ఉంది. మఖ నక్షత్రం ఇది శుభకార్యక్రమాలకు అనుకూలం కాదు. తరువాత నక్షత్రం పూర్వ ఫల్గుని నక్షత్రం. ఈరోజు యోగం వృద్ధి యోగం. ఏప్రిల్ 19 శుక్రవారం ఉదయం 6:11 నుండి ఏప్రిల్ 20 శనివారం ఉదయం 7:12 వరకు ఈ యోగం ఉంది. ఈ వృద్ధి యోగం శుభకార్యాలకు మంచిది. తరువాత యోగం ధ్రువ యోగం. నేటి కరణం వనిజ కరణం. ఏప్రిల్ 18 గురువారం రాత్రి 11:06 నుండి ఏప్రిల్ 19 శుక్రవారం మధ్యాహ్నం 12:17 వరకు ఈ కరణం ఉంది. ఈ కరణం యాగానికి మంచిది. వాణిజ్యం, సహకారం, ప్రయాణ మరియు వ్యాపార ప్రయోజనాలకు మంచిది. తర్వాత కరణం విష్టికరణం. శుభ సమయములు ఈరోజు మధ్యాహ్నం 1:44 నుండి సాయంత్రము 3:32 వరకు అమృత కాలమును శుభ సమయంగా పరిగణిస్తారు. ఇది నక్షత్ర సంబంధమైన శుభ సమయకాలము. రాహుకాలం ఉదయం 10:44 నుండి మధ్యాహ్నం 12:18 వరకు. రాహుకాలం ప్రతిరోజు సుమారు 1:30 గంటల సమయం ఉంటుంది. ఆ సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని విశ్వసిస్తారు. కనుక ముఖ్యమైన పనులైతే ఈ సమయంలో చేయరు. యమగండం సాయంత్రం 3:25 నుండి 4:59 వరకు. యమగండకాలం శుభ సమయముగా పరిగణించరు. ముఖ్యంగా ఈ సమయములో ప్రయాణం ప్రారంభము చేయకూడదు. ముఖ్యమైన పనులు ప్రారంభించకూడదు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 8:33 నుండి ఉదయం 9:23 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:43 నుండి మధ్యాహ్నం 1:33 వరకు. దుర్ముహూర్తము అశుభ సమయముగా పరిగణిస్తారు. ఈ సమయములో కొత్త పనులు ప్రారంభించకూడదు. ప్రయాణములు ప్రారంభించకూడదు. వర్జము ఈరోజు రాత్రి 1:27 నుండి శనివారం తెల్లవారుజాము 3:14 వరకు. వర్జ్యం అంటే విడువతగినది, అశుభ సమయం. శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు. గుళిక కాలం ఉదయం 7:36 నుండి ఉదయం 9:10 వరకు. గుళిక కాలంలో చేసిన పనులు సఫలం కావని నమ్ముతారు. గుళిక కాలంలో ప్రారంభించిన ప్రతి పనిలో ఆటంకం ఏర్పడి ఆ పని మరలా చేయాల్సి వస్తుందని నమ్ముతారు.
దిశశూల పడమర దిశ. శుక్రవారం పడమర దిశగా ప్రయాణించకుండా ఉండాలి. ఒకవేళ మీరు చేయాల్సి వస్తే పెరుగు లేదా చక్కెర తిని బయలుదేరాలి. ఏ దిశకు దిశశూల ఉంటుందో ఆ దిశకు ప్రయాణం చేయకూడదు. ఇది దూర ప్రయాణాలకు, ఎక్కువ రోజులు ఉండే ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది. రోజువారీ ప్రయాణాలకు వర్తించదు. ధన్యవాదాలు. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ సందేహాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పక రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.